అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు వందల ఏళ్ల క్రితం విలాసవంతమైన రాజ్యం ఒకటి ఉండేది. కానీ ఆ రాజ్యం ఇప్పుడు నిరంతరం కరువులతో బాధపడుతూ ఉంది. వర్షాలు కురవవు, పంటలు పండవు, ప్రజలు కష్టాల్లో మగ్గిపోతున్నారు. అక్కడి ప్రజలు రాజుని ఒక శాపగ్రస్తుడని నమ్మసాగారు. ఒకరోజు అడవుల నుండి ఒక యోగి ఆ రాజ్యంలోకి అడుగుపెట్టాడు. ఆ యోగి పెద్ద జటాజుటాలతో ప్రకాశవంతమైన కళ్ళతో ఉన్నాడు. అక్కడి ప్రజలు రాజు గురించి చెప్పుకునే మాటలు విన్న ఆ యోగి ఆ రాజ్యపు రాజును కలిశాడు. మహారాజా, మీ రాజ్యం ఒక శాపబంధంలో ఉంది. ఈ శాపాన్ని విముక్తి చేయగలిగింది ఒకే ఒక్కరు, అది ఓ నాగకన్య. ఆ రాజు ఆ యోగిని మా రాజ్యానికి శాప విముక్తిని ప్రసాదించండి అని వేడుకున్నాడు. అదే రోజు రాత్రి పూర్ణచంద్రుడు ఉదయించిన వేళ యోగి నదీ తీరంలో ధ్యానం చేస్తున్నాడు. కొంత సమయానికి అక్కడ నీటి కొలను నుండి ఒక అందమైన రూపం బయటికి వచ్చింది. ఆ రూపం అర్ధభాగం స్త్రీగాను మరో అర్ధభాగం సర్పరూపంలోనూ ఉంది. ఆమె నాగకన్య. ఆ నాగకన్య ప్రకాశవంతమైన కళ్ళతో మనసులో ఒక రకమైన వేదనతో ఉంది. ఆ నాగకన్య అక్కడ తపస్సులో ఉన్న యోగిని చూసి ఇలా అంది. ఓ మహాయోగి, ఈ రాజ్యం నన్ను మర్చిపోయింది. ఒకప్పుడు ఈ రాజ్యాన్ని పచ్చగా కలకలలాడేలా చూసుకుంది. ఇక్కడి భూమికి జీవం ఇచ్చింది నా కరుణా కటాక్షాలే. కానీ ఈ రాజ్యపు రాజు యొక్క లోభం, పాపపు పనులు నాకు కోపాన్ని తెప్పించి నా శాపానికి గురయ్యేలా చేసుకున్నాడు. యోగి వినమ్రంగా ఇలా అన్నాడు. తల్లి, ఈ రాజ్యంలోని ప్రజలు చాలా బాధలు అనుభవిస్తున్నారు. వారిని కరుణించు తల్లి. మానవులు తప్పు చేస్తారు, కానీ వారిప్పుడు వారి తప్పును తెలుసుకున్నారు. ఈ రాజ్యానికి క్షమాభిక్ష ప్రసాదించు తల్లి అని వేడుకున్నాడు యోగి. ఆ యోగి మాటలకు నాగకన్య ఈ విధంగా అంది. సరే, నేను క్షమిస్తాను, కానీ నాకు ఒక షరత్తు ఉంది. అది ఏమిటి అంటే, ఈ రాజ్యపు రాజు స్వయంగా ఈ కొలను వద్దకు వచ్చి నా ముందు మోకరిల్లి నమస్కరించాలి. అప్పుడే నేను ఈ రాజ్యానికి శాప విముక్తిని ప్రసాదిస్తాను. ఆ మరుసటి రోజు రాజు నాగకన్య ఉన్న ప్రదేశానికి వచ్చి నాగకన్య ముందు మోకరిల్లి నమస్కరించి ఈ విధంగా అన్నాడు. తల్లి, నా లోభం మరియు తప్పుల వలన ప్రజలు చాలా బాధకు గురి అయ్యారు. దయచేసి నన్ను క్షమించు తల్లి అని రాజు చేతులు జోడించి ప్రార్థించాడు. ఆ మాటలకు నాగకన్య రాజు తప్పులను క్షమించి రాజ్యానికి శాప విమోచనం కలిగించి ఆమె నీటిలోకి వెళ్ళిపోయింది. ఆ మరుక్షణమే ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షం కురిసింది. అక్కడి భూమికి జీవం మరలా వచ్చింది. అప్పటి నుండి రాజ్యం మళ్ళీ ఆనందంతో నిండిపోయింది. రాజ్యంలోని ప్రజలు ప్రకృతిని నాగకన్యను గౌరవించడం ప్రారంభించారు. ప్రకృతిని రక్షిస్తేనే మానవ మనుగడ ఉంటుంది అనే సత్యాన్ని ఆ రాజ్య ప్రజలు ఎప్పటికీ మరవలేరు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.